రాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్తే. సబ్బులు మరింత ఖరీదైతాయట. సబ్బుల రేట్లు బాగా పెరిగిపోతాయి. ఇక సబ్బులు రాసుకోవాలంటే కూడా ఇక వచ్చే రోజుల్లో అప్పట్లో నలుగుబిండి పెట్టుకునేదిగా, ఆ నలుగుబిండి రుద్దుకునేటట్టు ఒక రోజు వస్తాయేమో. ఇక అంటే జనరల్గా సబ్బుల ప్లేస్లో నలుగుబిండి అలాంటిది పెట్టి రుద్దుకునేది అన్నట్టు. ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న హెచ్యుఎల్, విప్రో వంటి ప్రముఖ సబ్బుల కంపెనీలు ఇవి. సంతూర్ కావచ్చు, ఇవి విప్రోకు సంబంధించింది. ధరలు దాదాపు 7-8% పెంచాయట. సబ్బుల తయారీలో కీలక ముడిసరుకు అయిన పామాయిల్ చూసారా, గమ్మత్ అనిపిస్తుంది. జిడ్డును వదలగొట్టాలంటే మళ్ళీ ఇంకో జిడ్డుతోటి ముళ్ళును ముళ్ళుతోటి పోయాలంటారుగా, సబ్బుల్లో ఉండేది పామాయిల్. పామాయిల్ని ఎక్కువ కలుస్తుంది. ఎందుకంటే అందులో చేతులకున్న జిడ్డు పోవాలంటే ఆ జిడ్డు రావాలన్నట్టు. పామాయిల్ ధరలు పెరుగుదలతోటి ఆ ప్రభావం సబ్బుల మీద పడ్డది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు, రేట్లు పెంచే నిర్ణయం. అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడి తగ్గటంతో హెచ్యుఎల్, హిందుస్థాన్ యూనివర్సల్ లిమిటెడ్ అనేది ఈ కంపెనీ, దాంతోపాటు విప్రో కంపెనీ, ఈ రెండు ఇదేమో ఇక ఎందుకు వాటి పేర్లేదు కానీ టాటా కన్జ్యూమర్ వంటి కంపెనీలు ఇటీవలే టీ ధరలు కూడా పెంచినాయి. అటు టీ పొడి ధరలు పెరిగినాయి, ఇటు సబ్బుల ధరలు పెరిగినాయి. బియ్యం ధరలు ఇప్పటికే పెరిగినాయి, పప్పుల ధరలు పెరిగినాయి, వంట నూనె ధరలు పెరిగినాయి, అన్ని ధరలు పెరిగినాయి. జనాల కాస్ట్లు పెరిగిపోయింది, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. సెప్టెంబర్ త్రైమాసికం ఎర్నింగ్ కాల్ సందర్భంగా అసలు రేట్లు విపరీతంగా పెరిగి ప్రపంచంలో ఒక హయ్యెస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండియాలో నమోదవుతుందా అన్నట్టుగా భయం అవుతుంది. విపరీతంగా పెరిగిపోతున్నాయి రేట్లు. నెలకు ఈ నెల నుంచి వచ్చే నెల వరకల్నే మాయమవుతున్నాయి రేట్లు, మొత్తం ఒక జంప్ అవుతున్నాయి. అట్లాంటి పరిస్థితి ఉంది. దీని మీద ప్రభుత్వాలు కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. లిస్టెడ్ కంపెనీలు తన మార్జిన్లను కాపాడుకోవడానికి ఏం మార్జిన్లు, ఎట్ల మార్జిన్లు, వీటి మీద కంట్రోల్ చేయాలి. సబ్బుల విషయంలో కావచ్చు, దాంతోపాటు ఈ పప్పుల విషయంలో, వీటి రేట్లు పెంచేట విషయంలో. ఎందుకంటే ఒక కంపెనీ ఎప్పటికప్పుడు లాభాలను గడిస్తున్నాయి కంపెనీలన్నీ. పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఇంకా ఇబ్బందులు ఉంటున్నారు. వీళ్ళ సొమ్ము తిని వాళ్ళు మంచిగా పెరిగిపోతున్నారు బడా కంపెనీలు. ఎందుకంటే ప్రపంచంలో ఈ ఏడాది 30వ స్థానంలో కుబేరుడు, వచ్చే ఏడాది కల్లా 20కి వస్తున్నాడు, ఆ వచ్చే ఏడాది కల్లా 10కి వస్తున్నాడు, టాప్లోకి వస్తున్నారు. ఇండియాలో ఎఫ్ఎంసీజీ ప్రొడక్షన్ చేసేట కంపెనీలంతా 3 పూలు 6 కాయలుగా బిజినెస్ చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ సబ్బుల కంపెనీలు కూడా ఎట్నే తగలబడ్డాయి. పామాయిల్, కాఫీ, కోకో వంటి ముడుకు సరుకు ప్రియం కావడమే అటు టీ పొడి రేట్లు పెరిగినాయి, ఆయిల్ రేట్లు పెరిగినాయి, దీంతో ఇటు సబ్బుల రేట్లు పెరిగినాయి. పామాయిల్ డెరివేటివ్స్ ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి 30% దూసుకెళ్లాయని విప్రో కంపెనీ కన్జ్యూమర్ కేర్ చీఫ్ నీరజ్ ఖత్రి తెలిపారు. ఇతర ఉత్పత్తులు సైతం పెరుగుతున్నాయి. దిగుమతి సుంకం అధికం కావడం, అంతర్జాతీయ ధరలు పెరుగుదల కారణంగా సెప్టెంబర్ మధ్య నుండి పామాయిల్ ధరలు దాదాపు 30-40% ఎగిశాయి, అంటే పెరిగిపోయాయి. హెచ్యుఎల్ కంపెనీకి చెందిన వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు సైతం ప్రియం అయ్యాయి. టీ వంటి విభాగాల్లో దశల వారీగా ధరలను 25-30% పెంచినట్టు. ఏమనుకుంటారు? 25-30 అంటే మీరు ఏం చిన్న శీతకు అనుకుంటారా? 35-40, 25-30, 30%, 25-30, 35-40 ఎక్కడ శాతాలు ఏందనుకుంటారు? ఒక్క 5% పెంచితేనే ఎక్కడికో జంప్ అవుతాయి. 25% అంటే ఇప్పుడు 100 రూపాయలు ఉన్నది 120 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు ఉన్న ప్రొడక్టు 140 రూపాయలు అవుతుంది. 140 రూపాయలు ఒక ప్రొడక్టు. దీంతో పరిస్థితి ఏమంటావు? అట్లాంటి దారుణమైన పరిస్థితికి వచ్చింది. అట్లా సిఇఓ సునీల్ డిసౌజా గత వారం వెల్లడించారు. వినియోగదారులపై ఒకేసారి భారం మోపకూడదని తమ యాజమాన్యం నిర్ణయించినట్లు గోద్రేజ్ కన్జ్యూమర్స్ ప్రొడక్ట్ వెల్లడించింది. ఇవన్నీ ఉట్టిదే, అంతా ముచ్చట్లు. వాళ్ళు పెంచుతారు, కాకపోతే వాళ్ళు ఎట్లా పెంచాలి ఏందనేది వాళ్ళ కోర్ కమిటీ భేటీ అయిన తర్వాత, మొత్తం గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ భేటీ అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అన్నీ ఏందో కన్జ్యూమర్స్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ చూద్దాం. అట్లా చేస్తే మంచిదే కదా. అట్లాంటి సినిమాలు ఈయన పెంచిన ఆయన పెంచిన అట్లా యూనిట్ల ప్యాక్ లక్ష సబ్బుల ధర 145 నుంచి 155కు, లైఫ్ బాయ్ 155 నుంచి 65కు చేరాయి. వేసుకొని లైఫ్ బాయ్ సబ్బులకు కూడా ధరలు పెరిగినాయి.
4 యూనిట్ల పియర్స్ బ్యాగ్ 149 నుంచి 162 రూపాయలకు వెళ్ళింది. అన్నీ ఫుల్ రేట్లు పెరిగిపోయినాయి. డబ్బుల రేట్లు, పప్పు రేట్లు, ఉప్పు రేట్లు, చెప్పు రేట్లు, నిప్పు రేట్లు అన్నీ పెరిగినాయి. అన్ని ధరలు పెరిగినాయి. ఒక ఏడుండేగా అన్ని ధరలు పెరిగినాయి. మరి మీ శాలరీలు ఎప్పుడు పెరుగుతాయంటూ, మా శాలరీలు పెరుగుతలేవు, మా జీతాలు పెరుగుతలేవు, మా ఆర్థికాలు పెరుగుతలేవు. అప్పులు అయ్యేదే మాకు, మంచిగా ఆదాయం వచ్చేదేమో కంపెనీలకు. సో ప్రభుత్వాలే వీటి మీద అజమాయిషి, కంట్రోలింగ్, మానిటరింగ్ పాలసీలు తీసుకొస్తే కానీ ఇవి అంత ఈజీగా తగ్గేటట్టు ఏం కనపడతలేవు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయి అనేది చూద్దాం. ఇప్పటివరకలా ఏ నిర్ణయం తీసుకుంటాయి అనేది చూద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.